Hey guys, నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. సో ఎందుకు ఏమో కానీ మొత్తం అన్ని ట్రావెల్ బ్లాగ్స్ వస్తున్నాయి. నేనైతే ఆయిల్ మనం పెట్టిన ఛానల్ కానీ ట్రావెల్ బ్లాగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే మనం కాశీ సడన్ ప్లాన్ ఇది చూసుకొని మొత్తం తయారైపోతా. అది గిట్ట మొత్తం ఒక 11 days కల్లా పోతున్నాం. మీ కన్ను ఎగ్రో చేయరు, ఎందుకంటే నా పురుగు వచ్చింది, మొత్తం కన్ను కమిలిపోయింది. సో చూడుని ఒక 12 days 12 బ్లాగ్స్ వస్తాయి. సో గైస్ చూసుకురు కదా, అయితే మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి కూడా వచ్చేసినాం. ఈ కాశీకి పోవాలన్న ప్లాన్ ఎప్పుడైందంటే ఇది సడన్గానే అయింది. సడన్గా అయితే సడన్గా వెళ్ళిపోయినాం మేము. ఇక మా ఫ్లైట్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు 11:35కి. సో జల్దీ వచ్చి కూర్చున్నాం, ఎందుకంటే చెకిన్కి ఏం లేట్ కావద్దని, డిలే కావద్దని. సో ఇంకో గంటన్నరలో ఫ్లైట్ ఉంది. మేము అదేంటంటే మ్యాటరు, శంషాబాద్ బోయినపల్లి నుంచి శంషాబాద్ వచ్చడానికి ఎంతసేపు అవుతుందో, హైదరాబాద్ నుంచి వారణాసి పోయడానికి గిట్ట అంతనే సేపు అవుతుంది. అదేందో ఇప్పటికి అర్థమవుతలే నాకు. సో ఇప్పుడు అక్కడ 13 రోజులు 11 days అక్కడ ఉంటాం కాబట్టి, సో లగేజ్ గిట్ట బాగానే ఉన్నది. 7 kgs మన క్యాబిన్ లగేజ్, ఇంకా 10 kgs ఏమో బూట్ లగేజ్ ఉన్నది. ఇంకా ట్రై చేస్తాం 8 days 8 vlogs అట్లా తీద్దామని. కంటిన్యూ 8 videos రావాలి వారణాసి కాశీ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. మన వాడ చూసేటి మస్తు ఉన్నాయి మనకి. ఫైనల్గా కాశీకి అయితే గైస్ ఇప్పుడైతే మనం రీచ్ అయిపోయినాం కాశీ. ఆటో నా లగేజ్ కూడా, అరే బాయ్ ఎగురా निचवा गिरे ना, नीचे रख दीजिए ना. चल नीचे रख, अरे नीचे रख दीजिए, गिरेगा. चल. సో ఆయన క్యాబ్ మాట్లాడుకుని, ఇక క్యాబ్ మాట్లాడి ఆడ నుంచి పోవాలా.
గాయస్ వచ్చేసాం. ఇప్పుడు చూడండి క్యాబ్ కూడా దిగేసాం. ఇవన్నీ కార్లో లోపలికి వస్తలేవు కానీ రిక్షాలు నడుస్తున్నాయి మొత్తం. ఎవరి ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టెంపుల్ వెళ్ళిపోయి టెంపుల్ కాడ దర్శనం చేసుకొని దాని తర్వాత నైట్ అయింది. ఇక టెంపుల్ పోతున్నాం. టెంపుల్ చూసుకొని చూసుకోండి. ఇది టెంపుల్ పోయే రూట్. ఇది మొత్తం పెద్ద లైన్ ఉంది. ఈజీగా గంటన్నర వాడుతుంది. సో ఇక్కడ మీకు తెలిసిందే కదా, ఏ గుళ్ళలో సరిగ్గా అది ఉండదు, ఏది ఫోన్ అలౌడ్ ఉండదు. చూసుకోండి. ఇది నైట్ దర్శనం అయితే లాడ్జ్ చూసుకోండి. గల్లీలో మన గల్లీలో నేను ఎగ్జాక్ట్గా చూపించలేను, మీరు వస్తేనే తెలుస్తుంది. ఇది వచ్చేసి మనం ఉన్న లాడ్జ్ చూపిస్తాను మీకు. మొత్తం ఇది వచ్చేసి మన బాత్రూమ్ చూసుకొని. బాత్రూమ్ కూడా చాలా నీట్ ఉన్నాయి. నేను ఇప్పటివరకు ఏ లాడ్జ్లో అయితే ఉన్నానో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ లాడ్జ్. నేను ఇప్పటివరకు ఉన్న లాడ్జ్లలో ఇంత నీట్ బాత్రూమ్ అయితే నేను ఎక్కడ చూడలేదు. చూసుకొని మంచిగా ఏంటంటే నార్మల్గా కానీ ఈ ప్లాస్టిక్ దాన్ని తీసుకొని వచ్చి మంచిగా డెకరేట్ చేసారు. షవర్ ఉన్నది, హీటర్ ఉన్నది, మంచి బకెట్, క్లీన్ కుండి అన్నీ మంచిగా ఉన్నాయి. సో ఇట్లున్నది మన డే 1 ఆఫ్ కాశీ. సో డే 2 మేము ఇక్కడైతే ఒక 3 days స్టే చేస్తున్నాం. ఎందుకంటే 12, 13 ఏమంటే కొన్ని పూజలు ఉన్నాయట. దానివల్ల ఏంటంటే బుకింగ్స్ అయిపోయినాయంట, ప్రీ బుకింగ్స్ అయిపోయినాయి. సో మాకు అదృష్టం కొద్దీ దొరికింది. సో లాడ్జ్ ప్రైస్ ఎంత అంటే 1200 మాకు. సో చూసుకొని మీకు మార్నింగ్ కూడా ఒకసారి మార్నింగ్ చూపిస్తా లాడ్జ్. సో గైస్ ఇప్పుడు ఫ్లైట్ ఎన్ని గంటలకంటే ఈరోజు డే 1 ఆఫ్ కాశీ. ఫ్లైట్ ఎన్ని గంటలకి 10:30కి ఎన్ని గంటలకు ఉండే 11:35కి ఉండే. ఫ్లైట్ ఎక్కి దిగేసరికి మాకు అయింది 1:35 అట్లా అయింది. గంటన్నర ఎంత అయింది. సరే దాని తర్వాత దిగినాం. మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని వారణాసి వచ్చే వరకు, టెంపుల్ దగ్గరకు వచ్చే వరకు మనకి ఎంత అయింది 4 అయింది. 4 o'clock పోయినాం. ఆడ గంటసేపు లైన్లో ఏంటంటే ఫోన్ గీన్స్ అన్నీ నాట్ అలౌడ్ కదా. ఈ గుడ్లు నేను మ్యాక్సిమం చూపించలేను, ఘాట్స్ చూపించగలను ఎందుకంటే ఆడ ఫోన్ అలౌడే కాబట్టి. సో గుడ్లలోకి పోయినప్పుడల్లా నేను చూపించలేను. సో అది చూసి వచ్చేసరికి మనకి నైట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నేను పరాటా తింటున్నా, ఆకలి అవుతుందని. ఇక్కడ పరాటా వచ్చేసి మనకి 40 రూపీస్లో వస్తుంది, ఒకటి సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనం అన్నదానం తినేసాం కదా, టిఫిన్ ఇచ్చిర్రు మనకి, ఇడ్లీ, వడ, ఇంకా పులిహోర పెట్టిరు. అది టైట్గా తినేసిన. ఇక జస్ట్ నైట్లో ఆకలి అవుతుంది కానీ కొంచెం తినేస్తున్నా. సో ఇది డే 1. సో నెక్స్ట్ డే ఇప్పుడు 8 days అంటే డైలీ ఒక వ్లాగ్ ఎన్నికి నేను ట్రై చేస్తాను. సో వారణాసి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం, మస్తు టైం ఉంది మనకి. సో దీని మధ్యలో మనకి కాలభైరవ గుడి, ఇంకా వరాహదేవి గుడి, అయోధ్య అన్నీ కవర్ అవుతాయి. సో ఇవన్నీ కవర్ చేద్దాం మనము. స్టేట్ యూన్ ఉండరు, వీడియో స్కిప్ చేయకుండా చూడరు. మళ్ళీ నేనేంటంటే ఇట్లాంటి ట్రిప్స్ ఎందుకు చేస్తా అంటే నాకు లాస్ట్ ట్రిప్కి వచ్చిన ఆ కమెంట్స్ చూసి నాకు ఇంకా ఎనర్జీ వస్తుంది. అరే ఇంకా ట్రిప్స్ చేయాలి, ఇంకా బ్లాగ్స్ చేయాలా నచ్చుతాయని. సో మీరు ఈ వీడియో కమెంట్ చేయాలి, ఎట్లుందో, ఎట్లా మంచిగా ఉందో, చెడ్డ ఉందా, ఎటు అలా, లేకపోతే మీకు ఆల్రెడీ కాచిపోయి ఉంటే మన సజెషన్స్ ఇస్తే ఇయ్యూరి. మన స్కామ్స్ ఏమైనా ఉంటే అది కూడా ముందే చెప్పేసారు, నాకే మంచిది మీరు చెప్తే. సో డే 1 ఆఫ్ కాశీ ఎండ్. సో డే 2 రేపు బ్లాగ్ అప్లోడ్ అవుతుంది, మీరు చెక్ చేసుకోండి. రైట్ మనం